10 times అండి. ₹1 కోటి అనేది అవలీలగా మనం తీసేసుకోవచ్చు. ఇదే 10 లక్షలు మీరు నల్గొండలో కానీ హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, మనం కొన్న ఆస్తి మళ్ళీ మనం అమ్మినప్పుడు మాత్రమే మనకు లాభాలు వస్తాయి. అవునా కాదు? బట్ ఇక్కడ మీరు మనం కొన్న ఆస్తి అమ్మలేదండి. మన ఆస్తిలో పెరిగిన మొక్కలు అమ్మితే వచ్చే లాభం ఉంది. చెప్పేది ఆస్తి మళ్ళీ మనది 12 సంవత్సరాల తర్వాత కూడా మనది, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కూడా తరతరాలు. అంటే మనం ఉన్నత కాలం మనం ఇస్తాము, మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు. వంశపారం అంటే ఇప్పుడు తాతలు సంపాదించిన భూమి మన తండ్రులు కాపాడిన భూమి మనకిచ్చి మనం మన పిల్లలకి కట్టిస్తున్నాము. యాజ్ ఇట్ ఈజ్ స్థిరమైన ఆస్తి అండి ఇది మనకు. ఒక్కసారి పెట్టుబడి తరతరాలు ఇన్కమ్. ఇక్కడ ప్రాపర్టీ కొంటాము, బట్ ప్రాపర్టీ అమ్మకుంటేనే మన ప్రాపర్టీ మనకు ఉంచుకుంటూ తర్వాత ఇప్పుడు మన ఊర్లో కొనుక్కున్నాం బాబాయ్. కొనుక్కున్న దానికి 10 సంవత్సరాల తర్వాత అమ్మితే ఏమొస్తుంది? అమ్మితేనే, అమ్మపోతే నీకేం రాదు. కానీ ఈడ అమ్మకుంట ఉండి ఆ ల్యాండ్ లో ఉన్న మొక్కలకు వచ్చేది మనకు ఆస్తి వస్తుంది. అదనంగా ఆదాయం అది